గురుగారు మైల అని అంటూ ఉంటారు. అసలు మైల అంటే ఏంటి? శారీరకపరమైన మైల ఈ మురికి వేరు, మనసుకు సంబంధించిన మరణించిన వ్యక్తులతో కూడుకున్న అనుబంధంతో కూడుకున్న మైల వేరు, స్రావాదికాదులతో ఉండేటటువంటి మైల వేరు. వేరు అయిన ఈ మూడింటి వలన పర్యావరణానికి ప్రకృతికి హాని కనుక మైలలో ఉన్నవారు ఇతరులను తాకకుండా దూరంగా ఉండాలి. స్వస్థత పొందిన అనంతరం తిరిగి జనజీవన స్రవంతిలో కలవవచ్చు, ఆలయంలోనికి వెళ్ళవచ్చు. మైలలో ఉన్నవారు ఆలయంలోనికి వెళ్ళకూడదు, స్నానం చేయకుండా ఆలయంలోకి వెళ్ళకూడదు. 3 లేక 4 రోజుల ఇబ్బంది గడిచిన అనంతరం స్నానం చేశాకే వెళ్ళాలి. వేరు అయిన ఈ మూడింటి వలన పర్యావరణానికి ప్రకృతికి హాని కనుక మైలలో ఉన్నవారు ఇతరులను తాకకుండా దూరంగా ఉండాలి. స్వస్థత పొందిన అనంతరం తిరిగి జనజీవన స్రవంతిలో కలవవచ్చు, ఆలయంలోనికి వెళ్ళవచ్చు. మైలలో ఉన్నవారు ఆలయంలోనికి వెళ్ళకూడదు.